తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా పరిశ్రమకి పెద్ద ఎవరు? ఇండస్ట్రీ ఇప్పుడు ఎప్పుడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇండస్ట్రీ తరపున ఒకే ఒక్క గొంతు, ఒకే ఒక్క మాట వినిపించేటువంటి వ్యక్తి ఎవరు? ఇది ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఓవైపు సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయ్యేటువంటి సందడిలో ఉంటే, మరోవైపు ప్రభుత్వాలు పెట్టినటువంటి కండిషన్స్ నిర్మాతలకి ఇబ్బందికరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీ తరపున ఒకే గొంతు వినిపించేటువంటి పరిస్థితి లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని కొంతమంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఒకసారి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు? ఇప్పటివరకు రానటువంటి చర్చ కొన్ని సందర్భాల్లో కొంతమందిని పెద్దలుగా ఆ సమస్యల వరకు, ఆ అంశాల వరకు పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని పెద్ద ఫ్యామిలీల్లో వస్తున్న సమస్యలు ఒకవైపు ఉంటే, ఇండస్ట్రీనే నేరుగా సంక్షోభంలో పడేటువంటి పరిస్థితి వచ్చింది. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ ప్రముఖులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అవ్వడం, తర్వాత జరిగిన పరిణామాలు, ఒకవైపు సంక్రాంతి డెడ్ లైన్లు వచ్చేస్తూ ఉండడం. సో అసలు ఏంటి ఇండస్ట్రీ తరపున ఒక మాటగా, ఒక గొంతుగా ఇది ఇండస్ట్రీ అవసరం అని వినిపించేటువంటి వ్యక్తి కానీ, సిస్టమ్ కానీ ఏది లేదా? ఉందండి. ఆ అవకాశాన్ని ఇట్లే చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడే మీరు అన్నట్టు ఈ సంక్షోభం, ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి ఎప్పుడు లేదు. ఒకప్పుడు మనం ఆర్థిక సంక్షోభాలు లేకపోతే రాజకీయ సంక్షోభాలు చూసాం, కానీ సినిమా సంక్షోభం అనేది ఇంత స్థాయిలో మనం చూడాలి. అలాగే తెలుగు సినిమా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి అని ఎగిరి పైకి వెళ్తున్న టైంలో ఒకసారి చతికిలు పడినట్టుగా అది వాస్తవమే. ఒకప్పుడు కేశవ్ గారు మనం చూస్తే కనుక ఒక దాసరి నారాయణరావు గారు అంటే, ఇప్పుడు మొదట్లో చెన్నై ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ ఇక్కడ తరలి రావడానికి, హైదరాబాద్లో రావడానికి అనేక రాయితీలు అప్పుడున్న చెన్నారెడ్డి గారు కావచ్చు అనేక మంది ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. మనం తెలుసు, కొండలు గుట్టలు కూడా కరిగించి స్టూడియోలు కట్టారు. ఆ తర్వాత అందరూ కూడా తర్వాత ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, తర్వాత ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఆ తర్వాత చిరంజీవి గారు మొదటి నుంచి కూడా ఉన్నారు. కాకపోతే పెద్ద దిక్కుగా దాసరి నారాయణరావు గారు ఆయన అన్నిటికీ కూడా ఒక దర్శకుడిగా మనం చూసాం. ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు 24 క్రాఫ్ట్స్ ఆయన ఇంటికి వెళ్ళి సమస్య పరిష్కారం దిశగా ఆయన పరిష్కరించేవాడు. ఆయన తర్వాత ఎవరు అనేది చాలామంది మనసులో మాట తొలిచింది. అనేక సందర్భాలు ఇంకెవరు ఒక్కడే చిరంజీవి గారు అని చెప్పి చాలా సందర్భాలు అందరూ అన్నమాట. అందరూ అంటారు, ఎవరు పడితే వాళ్ళు ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారు అంటారు. చిరంజీవి గారు పెద్దరికం తీసుకోవట్లేదు, ఎందుకంటే తీసుకునే వాతావరణం లేదంటారు. అదే విపత్కరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే తనని అభిమానుల్ని దాన్ని వాళ్ళ టికెట్ తెగితే వాళ్ళ అభిమానులు హీరోలు అవుతారు, హీరోలు ఆర్థికంగా స్థిరపడతారు, సమాజ సేవ చేయాలన్న ఆలోచన కొంతమందికి వస్తుంది. ఆ ఆలోచన నుంచి అభిమానుల్ని సరైన మార్గంలో పెట్టి ఒక మంచి సేవా దృక్పథం వైపు నడిపిస్తుంది మెగాస్టార్ గారే. మనం చూసాం, మన బ్లడ్ బ్యాంక్ చూసినా, ఐ బ్యాంక్ చూసినా, కరోనా టైంలో విపత్కరమైన పరిస్థితుల్లో 24 క్రాఫ్ట్స్గా 6 మాసాలు నిత్యావసర వస్తువులు ఇచ్చిన మరి ఇంత సేవ చేస్తున్న వ్యక్తికి ఆయనకంటే అర్హత ఎవరుంటారు మనల్ని చెప్పుకోవాలంటే? చాలామంది మాట ఇప్పుడు కాదు, రాజమౌళి గారు గతంలో పలు సందర్భాల్లో చెప్పాడు, నేను వద్దు అని చెప్పి నేను ఉండను అని చెప్పన్నా, సార్ మీరు ఉండను అన్నపోయినా అన్నా కానీ మాకు మీరే దిక్కు అన్నారు. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడే. ఆ తర్వాత మురళీమోహన్ గారు నిన్న ఇంటర్వ్యూ, లేటెస్ట్ ఇంటర్వ్యూ, ఎప్పుడో అవసరంలా నిన్న ఇంటర్వ్యూలో ఆయన చేస్తే 1 అవర్ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు తప్పితే లేరు, ఇంకా ఆయనకి అన్ని అర్హతలు ఆయనే, ఈ డిజర్వ్డ్ అన్నాడు. అంటే మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు మిగతా చేశాం, కానీ వయసు 80 దాటిపోయింది మాది. ఇప్పటికీ సినిమాలు తీసి లైవ్లో ఉన్న వ్యక్తి మెగాస్టార్ ఒక్కడే. కాబట్టి ఆయన ఒక్కడే ఇండస్ట్రీని కాపాడగలడు, ఇండస్ట్రీ నుంచి సమస్యల నుంచి, విపత్కరమైన పరిస్థితి నుంచి గట్టెక్కించగలడని చెప్పి నేను చెప్పాడు. కాకపోతే మేమంతా ఒప్పుకున్నాం, మొదట్లో కాదన్నాడు, తర్వాత ఒప్పుకున్నాడు. కానీ ఎక్కడో చూక్కుమంది, ఎందుకో నేను ఇప్పుడు ఇన్వాల్వ్ కాను అంటున్నాడు. ఇప్పుడు అసలు మామూలుగా ఇండస్ట్రీలో ఫ్యామిలీస్ పరంగా చూసినా కానీ ఎక్కువ మంది హీరోలు ఉన్న ఫ్యామిలీ, ఎక్కువ మంది నటులు ఉన్న ఫ్యామిలీ, అలానే నిర్మాణం చేస్తున్నటువంటి ఫ్యామిలీ, ఇవన్నీ చూసినా కానీ చిరంజీవి గారికి ఆ అగ్రతాంబూలం దక్కేటువంటి అవకాశం ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు? రీజన్ ఏమన్నా? అంటే ఈ రాజకీయాలు అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అండి, ఒకళ్ళు ఎదిగే క్రమంలో మనం చూసాం పలు సందర్భాల్లో, ఆడియో ఫంక్షన్లో, సినిమా ఉత్సవాల్లో నేనని చెప్పి బాహాటంగా విమర్శించిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనం చూసాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితిలో విపత్కరమైన పరిస్థితి, ఎవరికి వాళ్ళు కుటుంబాల తగాదాలని సెట్ చేసుకోవాల పరిస్థితిలో ఉన్నారు. మీరున్నట్టు ఈ ఇండస్ట్రీ నుంచి 7-8 మంది హీరోలు వచ్చారు, అనేక మంది ఆదర్శంగా నిలిచారు, అభిమానుల్ని సేవా దృక్పథం వైపు నడిపించారు.
అనేక మంది పారిశ్రామికవేత్తలైన ఐఏఎస్లు కూడా చాలామంది మేము చిరంజీవి గారు స్వయం కృషితో ఎదిగామని చెప్పేవాళ్ళు. కాబట్టి మీరన్నట్టు ఆయన ఇప్పుడు ఈ సమయాన్ని తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం చూసామండి కరోనా టైంలో ప్రాణభయంతో ఎవరు బయటికి రాని సిచ్యువేషన్స్లో 6 మాసాలు రామచంద్ర గారి పర్యవేక్షణలో మెహర్ రమేష్ గారు వీళ్ళంతా కలిసి 24 క్రాఫ్ట్స్కి వచ్చింది కొంతమంది డొనేట్ చేయొచ్చు, మిగతా అంతా బ్లడ్ బ్యాంక్ ఆయన కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 మాసాల నుంచి 8 మాసాలు నిత్యావసర వస్తువులు ఇచ్చారండి. రెమెడీసర్ ఇంజెక్షన్ ఇచ్చారు, బ్లడ్ ఇచ్చారు, ఆక్సిజన్ ఇవి కూడా ఇచ్చారు. చాలా శ్వాసకు సంబంధించి ఇబ్బంది అవుతుంది, అవన్నీ ఇతర దేశాల నుంచి తెప్పించి ఇచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కన బార్డర్ తమిళనాడు, కేరళ మిగతా రాష్ట్రాలకు కూడా ఇచ్చినప్పుడు ఇంకొకటి ఆయన భవిష్యత్తులో ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడండి, నాకు కావాల్సినంతకంటే భగవంతుడు చాలా ఎక్కువే ఇచ్చాడు అన్నాడు. నిజమే, ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా రామచంద్ర చూశాడు. తన సొంత తమ్ముడు కొడుకుగా భావించే పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం డిప్యూటీ సీఎంగా, ఆయన సాధించలేదు నేను సాధించాడు. ఆయన చూడండి మంత్రి పదవి సెంట్రల్ మినిస్టర్ చేశాడు చిరంజీవి గారు, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక కొడుకు తండ్రిని మించిన తనయుడిగా ఉన్నాడు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ బాధ్యత తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఫిలిం డెవలప్మెంట్ ఈ యొక్క ఏ విషయం చిరంజీవి గారు నియంత్రిస్తుంది. ఇప్పుడు పద్మవిభూషణ్ లాంటి దేశంలో 2వ అత్యున్నత పురస్కారం చిరంజీవి గారు ఇండస్ట్రీ నుంచి అందుకున్నటువంటి వ్యక్తుల్లో కూడా పద్మవిభూషణ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, ఆ తర్వాత చూస్తే మరి చిరంజీవి గారే ఇప్పుడు ఉన్నారు. అలాంటిది చిరంజీవి గారు మాత్రం ఆ ఇనిషియేషన్ తీసుకోవడానికి కొంచెం సంశయిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన తెలంగాణ సీఎం గారు ఆర్గనైజ్ చేసిన మీటింగ్ కూడా చిరంజీవి గారు రాలేదు అంటే దాని నుంచి కొంత సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకు నాకు ఈ తలనొప్పి, ఎందుకు నేను చూడండి 7-10 వయసులో నాకు అవసరమా అనేది ఉండొచ్చు. ఎందుకంటే అండి ప్రతి ఒక్కళ్ళు విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రతి సమాజంలో. ఈయన ఎందుకు చేయాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు, కానీ పని చేయాలి కదా ముందుకు వచ్చి. ఈయన త్వరలో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెడదాం అనుకున్నాడు సొంత. తర్వాత వాళ్ళకి వైద్యులు 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళు పాపం ఏ రోజుకి ఆ రోజు రెమ్యునేషన్పై బతికే వాళ్ళే, వాళ్ళకు ఒక హాస్పిటల్ కట్టాలనే ఆలోచన ఉంది. ఇంతమంది ఆయన చేసిన సహాయం, చాలామందికి చిరంజీవి గారు చేసిన సహాయం, వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు కాడి నుంచి చాలామందికి వాళ్ళకి ఇల్లు ఇప్పించాడు, పెళ్ళిళ్ళు చేశాడు, చదివిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి మీరు అన్నట్టు ఇంతకంటే చేసేవాళ్ళు ఎవరున్నారు? మీరు అన్నట్టు ద్వితీయ అవార్డు, భారతదేశంలోని అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ పొందిన చిరంజీవి గారికి ఈ సిచ్యువేషన్స్, ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి ఈ ఇండస్ట్రీని గట్టెక్కించాలంటే ఒకే ఒక మార్గం ఆయనే. తర్వాత నిన్న కూడా నట్టి కుమార్ గారు కూడా నిన్న అన్నాడు, చిరంజీవి గారిని తప్పితే ఇంకెవరు కాపాడలేరని. మరి ఇంతమంది చెప్తున్నారు. మొన్న ఈ మధ్య నాగార్జున గారు కూడా అక్కినేని తనయుడు అవార్డు కూడా ఆయనకి ఇచ్చారంటే, ఈరోజు గర్వంగా తీసుకున్నానని అన్నాడంటే ఇంకా అంతకంటే ఎవరు ఇంకా. కాబట్టి ఇక భేషజాలకు పోయి ఎవరికొరు నేను ఎక్కువ నేను తక్కువ అనేది కాకుండా ఎవరికొరు ప్రూవ్ చేసుకున్నారు. 4 దశాబ్దాల పైన ఇండస్ట్రీని ఎవరు ఉన్నారు, తన అభిమానులు ఏ విధంగా సేవాదత్త వైపు మరల్చగలుగుతున్నారు, అనేక నేషనల్ అవార్డ్స్ ఎలా సాధించగలుగుతున్నారు, గ్లోబల్ స్టార్కి ఎదిగాడు తండ్రి తగ్గ తనయుడిగా. మరి ఇంతకంటే గొప్పలు ఏది సమస్య ఉన్నా నేనున్నానని ఒకే గొంతుకు ఎవరు, వివాదాలు రహితుడండి. ఆయన కూడా ఏంటంటే అజాత శత్రువులు అంటాడు, ఎవరి చేత ఎందుకు మాట అనిపించుకోవటం అనే ఇదితో ఆగుతున్నాడు. ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది కదా ఏదైతే ఈ సిచ్యువేషన్స్ని చూసుకోవాలి, బయటికి తీసుకురావాలి. ఆయన కూడా మంచి అంటే 10 మందికి చెప్పండి, చెడు అంటే చెవులో చెప్పండి అంటాడు. ఎవరైనా విమర్శించినా కానీ మనకి ఎదిగే కొంది తగ్గి ఉండాలనే ఆ భావంతో చిరంజీవి గారు వెళ్ళారు. కాబట్టి ఈ రోజున ఇండస్ట్రీలో ఎప్పటికీ బాస్ ఆయనే. అదే సమయంలో ఆ అలవాటు పవన్ కళ్యాణ్ నేర్చుకున్నాడు. కాబట్టి రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్తో ఎక్కడ ఎన్ని మాటలన్నా ఎన్ని విమర్శించినా చూడండి, ఆ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఆయన ముందుంటానన్నాడు. తెలంగాణ రాకుండా స్టూడియోలు పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కూడా ఆహ్వానం పలుకుతున్నారంటే దాన్ని బట్టి ఆ ఫ్యామిలీకి ఇచ్చే గౌరవం మనం చూసుకోవాలా. అభిమానుల ఆశ కావచ్చు, మురళీమోహన్ లాంటి పెద్దలు ఇండస్ట్రీలో వాళ్ళ కోరిక కావచ్చు, యువ దర్శకులు కావచ్చు, రాజమౌళి లాంటి వాళ్ళ ఆలోచన కావచ్చు, ఇంతమంది చెప్తున్నప్పుడు ఆయన డెఫినెట్గా ఆ గౌరవాన్ని స్వీకరించాలి. ఈ యొక్క విపత్కర పరిస్థితిని సంక్షోభం నుంచి ఇండస్ట్రీని బయటపడగలిగిన శక్తి చిరంజీవి గారికి డెఫినెట్గా ఆయన ఒక్కడికే ఉందా ఇది. ఎందుకంటే ఆయన చెబితే ఇప్పుడు మోదీ గారు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని 2 చేతులు ఎత్తి ఎటువంటి సంకేతం ఇచ్చారో ప్రజలకి మనం చూసాం. ఒక వసుదైక కుటుంబం లాంటి సనాతన సంప్రదాయాన్ని కాపాడే ఆ రోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన కాళ్ళకి దండం పెడతాం, ఇవన్నీ మనం చూసాం. అటువంటి గొప్ప మనుషులకి చిరంజీవి గారు లాంటి వ్యక్తి కంటే ఇంకెవరుండరండి మనకు తెలిసి. చిన్నప్పటి నుంచి మీరైనా డెఫినెట్గా అవుతారండి. ఈ పరిస్థితి నుంచి అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చిరంజీవి గారు కావచ్చు, ఉభయలు కూడా అందరి కోరికని, అందరి ఆలోచనల్ని మన్నించి ఆ గురుతర బాధ్యత తీసుకుంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ దాటి ఇండస్ట్రీ కూడా మరింత అభివృద్ధి చెందుతుందని మనం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం కావాలంటే మెగాస్టార్ చిరంజీవి తప్పితే వేరే మార్గం లేదని
చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే ఇండస్ట్రీలో అందరి ఆమోదం ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా చిరంజీవి గారే కనిపిస్తున్నారు. కాకపోతే కొన్ని రకాల అంశాలు ఆయనని ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి సంబంధించి కొంత నియంత్రిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ సంక్రాంతి సంక్షోభం నుంచి ఇండస్ట్రీ బయటపడాలంటే కంపల్సరీ చిరంజీవి గారు చొరవ చూపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చొరవ చూపే విధంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు, కీలక వ్యక్తులందరూ కూడా చిరంజీవి గారితో సమాలోచనలు జరపాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.